రీసెంట్లీ ఆస్క్డ్ పాలిగాన్ ప్రాబ్లం ఒకటి చూద్దామా. ఏ పాలిగాన్ హ్యాస్ 35 డయాగ్నల్స్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ సైడ్స్. క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఒక పాలిగాన్ ఉంది. సో ఒక ఫిగర్ ని పాలిగాన్ అని ఎప్పుడు అంటాం అంటే 2 కంటే ఎక్కువ సైడ్స్ ఉంటే దాన్ని మనం పాలిగాన్ కింద తీసుకుంటాం. అయితే సో ఆ పాలిగాన్ కి 35 డయాగ్నల్స్ ఉన్నాయని ఇచ్చారు. అయితే ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఈ సైడ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, దాన్ని నేర్చుకుందాం. చూడండి, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. n రిప్రజెంట్స్ సైడ్స్. ఓకేనా. సో ఇప్పుడు డయాగ్నల్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు 35 అని, 35 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ n ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ సైడ్స్ n ఇంటూ n మైనస్ 3/2. సో సేమ్ యాజ్ టీజ్ గా తీసుకున్నాం, డయాగ్నల్స్ ప్లేస్ లో 35 ఇచ్చారు తీసుకున్నాం. ఓకేనా. ఈ 2ని ఇటువైపు తీసుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది, n ఇంటూ n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 2 ఈజ్ 70. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని n లోపల పంపిస్తే n స్క్వేర్ మైనస్ 3n. సో ఇలా వస్తుంది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదంతా మనం చేయాల్సిన నెసిటీ లేదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఆప్షన్స్ లో. ఓకేనా. n ప్లేస్ లో 9 తీసుకొని చూడండి ఒకసారి. 9 ఇంటూ 9 మైనస్ 3 ఈజ్ 6 కదా. 9 6 ఎంత, 54. బట్ మనకు రావాల్సింది 70 అనమాట. సో ఇక్కడ n అనేది 9 అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ n ఈక్వల్ టు 10 తీసుకోండి. 10 ఇంటూ 10 మైనస్ 3 ఈజ్ 7. 10 7 హౌ మచ్, 70. సో ఇక్కడ కూడా మన ఈక్వేషన్ లో 70 ఉంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఎంత, 10 అనమాట. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు 77 డయాగ్నల్స్ ఉన్న పాలిగాన్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయో మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ చేసేయాలి.